మురుసుపల్లి షర్మిలా శాస్త్రి కంప్లీట్గా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడము, తెలుగుదేశం పార్టీ ఎలా చెబితే అలా ఆడే తోలుబొమ్మలాగా తయారైంది. ఈరోజు ఒక సినిమా చూస్తూ ఉంటాం, ఒక మహానటి సినిమా చూసాం. సావిత్రి ఎలా నటించిందో ఈ అభినయ సావిత్రి మురుసుపల్లి షర్మిలమ్మ గారు ఎక్కడ ఈ పార్టీ ఆఫీసులో ఎక్కడ అనుకుంటా వాళ్ళ ఇంట్లోనో పడుకున్నారబ్బా ఆఫీస్లో. ఏది కింద పడుకొని షూటింగ్ ఏదో పెట్టారు. చుట్టూ చూస్తే కనుక ఎవరిది మల్లికార్జున ఖర్గే గారి ఫోటో ఉంది, సోనియా గాంధీ గారి ఉంది, రాహుల్ గాంధీ. కానీ రాజశేఖర రెడ్డి వారసురాలు అనేటువంటిది ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎక్కడా లేదు. సరే, అది పక్కన పెడదాం. ఈరోజు ఏదో సెక్రటేరియట్కి వచ్చేసి నిరుద్యోగుల తరపున పోరాడతా ఇద్దేస్తా అని ఏదో నానా హంగామా చేస్తుంది కదా మురుసుపల్లి షర్మిలమ్మ. ఒకటే ఒకటి షర్మిలా శాస్త్రి వినండి. చంద్రబాబు నాయుడు టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎన్ని వచ్చాయి అనేటువంటిది ఒకసారి చూసుకుందాం. టోటల్ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి, డిఎస్సి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సరే, చంద్రబాబు నాయుడులో మొత్తం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని అంటే 34,108 అఫీషియల్ ప్రభుత్వ లెక్కలు. ఒక్కసారి వెరిఫై చేసుకోమ్మా, మళ్ళీ చంద్రబాబు మాటలు నువ్వు ఏదంటే మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య మొత్తం ఎన్ని అంటే, ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు 2,21,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు వచ్చేసి 43,923. అదేవిధంగా ఇతర ఉద్యోగాలు వచ్చేసి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఉద్యోగాలు 3,73,161 ఉద్యోగాలు. ఇది తల్లి. వీటిలో ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో 53,446 సపరేట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో మొత్తం ఉద్యోగుల సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసింది అవుట్సోర్సింగ్, పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలతో అన్ని కలుపుకొని 6,38,000 ఉద్యోగాలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉండేనంటే కేవలం 3 లక్షలు ఉంటే ఈరోజు అవి 6,38,000 చేశారు. సరే, ఇక డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు కదా, ఏదో నీకు అంతా తెలిసినట్టు. డిఎస్సిలో ఎవరెవరు ఎన్ని రిక్రూట్ చేశారని ఒక్కసారి చెప్తాను, రాసుకోమ్మా మురుసుపల్లి షర్మిలమ్మ. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఎంత, చంద్రబాబు వెంటనే ఒకసారి చూద్దాం. టీచర్ పోస్టులు వచ్చేసేసి పాఠశాల విద్యకు సంబంధించింది 6,361. డిఎస్సి 1998 సంవత్సరం పెండింగ్ లో ఉన్నారు కదా మీ చంద్రబాబు హయాంలో ఉన్నటువంటివి 5,887. తర్వాత 2008లో డిఎస్సి వాళ్ళకి పెండింగ్ ఉంటే అవి కూడా పూర్తి చేసేసి 2,193. ఇప్పుడు 2024 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం కదా, అప్లై చేసుకుంటున్నారు. ఇవి 6,100. మొత్తం ఎన్ని డిఎస్సి అమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 20,541 డిఎస్సి పోస్టులు భర్తీ చేశాము. ఇక చంద్రబాబు టైంలో ఎన్నో తెలుసా తల్లి టీచర్ పోస్టులు అయ్యి 2014 నుంచి 19 వరకు మీ చంద్రబాబు హయాంలో 10,313. అది కూడా మీ గజెట్ ఈనాడు రాసింది. ఇది ఉద్యోగులకు ఎవరేం చేస్తున్నారనేటువంటిది. ఏదో స్క్రిప్ట్ వచ్చింది కదా, వాడు బాధాకృష్ణ పంపించాడు కదా, లేదా వాడు రామోజీ పంపించాడు కదా, చంద్రబాబు చెప్పాడు కదా, చదివేద్దాం కదా, నటిస్తాం కదా అంటే ఆస్కార్ అవార్డు ఏమో వస్తుందేం కానీ ప్రజల్లో ఏమీ రాదమ్మా మురుసుపల్లి షర్మిల గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.